హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఛానల్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫైల్ మెనూ వస్తుంది కదా. ఫైల్ మెనూ అన్న ఆఫీస్ బటన్ అన్న ఒకటే అనమాట. ఫైల్ అంటే మాకు మేము ఇదివరకు నేర్చుకునేటప్పుడు ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ అలా ఉండేవి. ఇప్పుడు ఆఫీస్ బటన్ అని వస్తుంది. అక్కడ ఫైల్ మెనూలో న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్ ప్రివ్యూ, మనం ఎలా క్లోజ్ చేయాలి, క్లోజ్ చేస్తే ఏమవుతుంది, ఎగ్జిట్ చేస్తే ఏమవుతుంది అనేది చెప్తాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ మనము వర్డ్ ఓపెన్ చేసుకుందాము. వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మెనూ, ఇదివరకు మేము నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, ఇన్సర్ట్ మెనూ అలా ఉండేవన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఇలా సింబల్ లాగా ఉండి విండోస్ బటన్ వచ్చి అదిగోండి అక్కడ దాన్ని ఆఫీస్ బటన్ అన్న, ఫైల్ మెనూ అన్న, అదిగోండి ఆ మెనూ గురించి, ఆఫీస్ బటన్ గురించి చెప్తాను చూడండి. న్యూ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, సేవ్ అంటే ఏంటి, సేవ్ యాజ్ అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి, ప్రిపేర్లోకి వెళ్ళి మనం వర్డ్ ఏదన్నా అప్లికేషన్ చేసుకున్నప్పుడు దాన్ని ఎలాగా మనము పాస్వర్డ్ పెట్టుకోవాలి, ఎలా క్లోజ్ చేసుకోవాలి అనేది చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం న్యూలోకి వెళ్తే ఇక్కడ డాక్యుమెంట్ 1 ఉంది కదా, న్యూ అన్నాను అనుకోండి, బ్లాంక్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఒకసారి నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇదిగోండి బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ అనండి. అప్పుడు మనకి ఏంటి అంటే ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పైన చూడండి డాక్యుమెంట్ 2 అని వచ్చింది. అలా ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్తేనేమో కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ మనము అలాగే దాన్ని ఫైల్ అని అనొచ్చు, ఆఫీస్ బటన్ మీ ఇష్టం, మీకు ఏదైనా. మేము ఇదివరకైతే ఫైల్ మెనూలో ఉండే అనమాట. ఇదిగోండి ఆఫీస్ బటన్ క్లిక్ చేశాను, న్యూ అంటే కొత్త ఫైల్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఓపెన్ అన్నామనుకోండి, నేను ప్రీవియస్ క్లాస్లో మనం ఒక ఫైల్ ఏదైనా క్రియేట్ చేసాం. ఇదిగోండి నమస్కారం అని ఉంది, అది ఓపెన్ అంటే ఓపెన్ వచ్చింది. లేదనుకోండి డి డ్రైవ్లోకి వెళ్ళాను, డి సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇంటర్వ్యూ టెక్నిక్స్ అని ఉంది, లేకపోతే ఇంకేదన్నా ఫైల్ ఉంది, టాలీ నోట్స్ అని ఉంది. అలా మనం ఇందులోకి వెళ్ళి టాలీ ప్రాజెక్ట్స్ అనేది ఫోల్డర్లోకి వెళ్ళైనా సరే మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని, ఇదిగోండి టాలీ ప్రాజెక్ట్స్ అని నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటేనేమో మనం చేసుకున్న ఫైల్స్, ఆల్రెడీ చేసిన ఫైల్స్ ఏదన్నా ఓపెన్ చేయాలంటే ఓపెన్లోకి వెళ్ళాలి. క్లోజ్ అన్నామనుకోండి దాని వరకే క్లోజ్ అవుతుంది. అంటే ఏంటి, ఆ డాక్యుమెంట్ వరకే క్లోజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అదే న్యూ అన్నామనుకోండి డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది, బ్లాంక్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇవన్నీ మళ్ళీ చెప్తాను నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా. అసలు ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి ఉంటాయి అనేది చెప్తాను. ఇదిగోండి క్రియేట్ చేసాం, ఇదిగోండి డాక్యుమెంట్ 3 అని వచ్చింది. క్లోజ్ అంటేనేమో ఆ డాక్యుమెంట్ వరకే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సేవ్ గురించి చెప్తున్నాను. కొత్త డాక్యుమెంట్ ఏదన్నా చేయాలి అంటే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కొత్త డాక్యుమెంట్ ఒకటి చేస్తున్నాను, దానికి సేవ్ అనాలి. అదే సేవ్ యాజ్ అంటే ఏంటి, ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ని రీనేమ్ ఇవ్వాలన్నా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, అలా అనమాట. దానికోసం సేవ్ యాజ్ అంటాం అనమాట. ప్రింట్ తీసే ముందు ఏదన్నా ప్రింట్ తీయాలనుకోండి, మనము ఫస్ట్ ప్రింట్ ప్రివ్యూ చూసుకోవాలి. ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళిన తర్వాతే ప్రింట్ తీసుకోవాలి, ముందు ప్రింట్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ ప్రింట్ ప్రివ్యూ చూసుకొని మనం చేసిన ఫైల్ మొత్తం మనకు కనపడుతుందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే ప్రింట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను రీసెంట్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఇంటర్వ్యూ టెక్నిక్స్ అనే డాక్యుమెంట్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి ప్రింట్లోకి వెళ్ళాను, ప్రింట్ ప్రివ్యూ చూపించాను. ఇదిగోండి నేను చేసిన ఫైల్ ఇలా మనకి ప్రింట్ ప్రివ్యూ అయిందంటే మనం చేసింది ఇలా ప్రింట్ అవుతుందని, మనకి ఏదైతే కనిపిస్తుందో ప్రింట్ ప్రివ్యూలో అదే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? దాన్ని క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ అన్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రింట్ ప్రివ్యూ అంటున్నాను. ఇందాక మనం ఆల్రెడీ ప్రింట్ ప్రివ్యూ చేసాము. ఓకేనా? ప్రింట్ ప్రివ్యూ అంటే ఏమవుతుంది, ఇదిగోండి ఇలా లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, ఇదిగోండి దీన్ని మార్జిన్స్ అంటాం. ఇదిగోండి టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్ ఉంది. ఆ మార్జిన్స్లో మనం టైప్ చేసింది ఏది అవ్వకూడదు అనమాట. ఆ మార్జిన్స్ అని ఇప్పుడు మనము ఏదైనా నోట్స్ రాసేటప్పుడు మార్జిన్స్ ఎలా గీసుకుంటాం అలా ఎప్పుడు మనము పేజ్ విడ్త్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఇందులో నార్మల్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఫస్ట్ వ్యూలోకి వెళ్ళాలి, పేజ్ విడ్త్లో పెట్టుకోవాలి, మార్జిన్స్లో నార్మల్ పెట్టుకోవాలి, ఓరియంటేషన్లో పోర్ట్రైట్లో పెట్టుకోవాలి. పోర్ట్రైట్ అంటే నిలువుగా రావాలి,
సైజులోకి వెళ్ళి A4 పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం మనం సెట్ చేసుకోవాలి. ఏ డాక్యుమెంట్ అయినా సరే మనం ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ అనాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, టాప్ మార్జిన్ అన్నీ సెట్ అయిపోయినాయి. ఎలా అయినాయి? నేను వ్యూలోకి వెళ్ళి అవి సెట్ చేసుకున్నాను. తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఇదిగోండి ప్రింట్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఇదిగోండి ఇది ప్రింట్ బాక్స్ అనమాట. ఈ బాక్స్లో మనం ఓకే అన్నాం అనుకోండి, ఆ ప్రింట్ మనకి ఏ ప్రింటర్ అయితే ఉందో మన కంప్యూటర్కి ఏ ప్రింటర్ కనెక్ట్ చేసి, ఇప్పుడు మేము ఉన్నాము HP ప్రింటర్ ఉంది మా దగ్గర, లేకపోతే కెనాన్ ఉంది, ఏదైతే కనెక్ట్ చేసి ఉంటుందో అవి కనబడతాయి అనమాట. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళాను, ఇదిగోండి ఇప్పుడు ప్రింట్ అన్నాను. ఇలా అయినా ప్రింట్లోకి వెళ్ళొచ్చు, ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళైనా ప్రింట్ అనొచ్చు. లేదనుకోండి Ctrl+P అన్నా కూడా ప్రింట్ వచ్చింది అనమాట. అలా ప్రింట్ ప్రివ్యూకి Ctrl+F2 అండి షార్ట్ కట్. మీరు ఆల్రెడీ టైప్ చేసిన తర్వాత Ctrl+F2 అన్నా కూడా మీకు ప్రింట్ ప్రివ్యూ అయిపోయింది అనమాట. అలా ప్రింట్ ప్రివ్యూ. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ అంటేనేమో ఇది క్లోజ్ అవుతుంది, అలా అనమాట. దీని వరకే క్లోజ్ అవుతుంది, మీకు మొత్తం వర్డ్ అనేది క్లోజ్ అవ్వదు. ఇప్పుడు నేను ప్రిపేర్లోకి వెళ్తున్నాను. ఈ డాక్యుమెంట్కి ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అని ఒక పాస్వర్డ్ ఒకటి ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఫోన్లో ఎలాగ పాస్వర్డ్ ఇస్తామో ఎవరు మన డాక్యుమెంట్ని ఓపెన్ చేయకుండా, ఇదిగోండి 2 సార్లు పాస్వర్డ్ ఇవ్వండి, రీఎంటర్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కూడా సేవ్ చేయాలి. ఓకేనా? సేవ్ చేసిన తర్వాత మళ్ళీ నేను క్లోజ్ అంటున్నాను, చూడండి క్లోజ్ అయిపోయింది. క్లోజ్కి Ctrl+W కూడా అనొచ్చు, అదొక షార్ట్ కట్ అనమాట. ఇదిగోండి వీటిని రీసెంట్ డాక్యుమెంట్స్ అంటాము. ఇందాకే మనం చేసాం కాబట్టి పైనే ఉండిద్ది అనమాట డాక్యుమెంట్, అది ఓపెన్ చేశాను. ఇదిగోండి పాస్వర్డ్ అడుగుతుంది కదా, మనం ఇందాక ఏదైతే ఇచ్చామో నేను 1 2 3 అని ఇచ్చాను, నేను ఆ 1 2 3 అనే కొట్టాను అనమాట. అలా ఇలా మనము ఒక ఫైల్ని న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, సేవ్ చేయొచ్చు, ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ అనొచ్చు, మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అంటే ఏంటంటే మొత్తం వర్డ్ అంతా MS వర్డ్ అంతా క్లోజ్ అయిపోయింది అనమాట. ఎగ్జిట్ వేరు, ఇది వేరు అనమాట. క్లోజ్ అంటేనేమో డాక్యుమెంట్ క్లోజ్ అవుతుంది, ఎగ్జిట్ అంటేనేమో మొత్తము వర్డ్ అప్లికేషన్ మొత్తం పోతుంది అనమాట. మీరు ప్రింట్ ప్రివ్యూ చేసినప్పుడు కానీ మార్జిన్స్ సెట్ చేసుకోవడంలో కానీ, లేకపోతే పేపరు A4 పేపర్ అంటే ఏంటి, లేకపోతే పోర్ట్రైట్ అంటే ఏంటి, ఇలాంటివి ఏమైనా మీరు చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.